సంవత్సరాన్ని జరితబై జే తన లైఫ్ డాష్బోర్డ్ యొక్క మెత్తటి కాంతికి మేల్కొంది. ఆమె స్మార్ట్ అపార్ట్మెంట్ గోడంతా ఆక్రమించుకుంది. ఆ డాష్బోర్డ్ నోటిఫికేషన్లతో ఆ డాష్బోర్డ్ మెరిసిపోతోంది. బ్రేక్ఫాస్ట్ వస్తోంది. ఆమె రోజువారీ వినోద ప్యాకేజీ అప్డేట్ చేయబడింది. ఆమె రాబోయే వర్చువల్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం రిమైండర్ వెలిగింది. 24 కారులో జీవితం ఇలాగే ఉంది. చందాదారులచే నడిచే ప్రపంచం. ఆహారం నుండి వినోదం నుండి ఆరోగ్య సంరక్షణ వరకు ప్రతిదీ నెలవారీ ప్రణాళికలలో చక్కగా ప్యాక్ చేయబడింది. ఇది అనుకూలమైంది, సమర్థవంతమైనది మరియు చాలా మందికి వారు ఎరిగిన డేకేగ జీవితం. తన 20ల మధ్యలో ఉన్న యువతి జై ఈ ప్రపంచానికి చెందిన ఉత్పత్తి. ఆమె చందాదారుల యొక్క క్లిష్టమైన వెబ్ను సులభంగా నావిగేట్ చేసింది. గరిష్ట సామర్థ్యం మరియు తక్కువ ఖర్చు కోసం తన లీఫ్ డాష్బోర్డ్ను ఆప్టిమైజ్ చేసుకోవడంలో ఆమె గర్వపడింది. కానీ లోలోప జేకు ఎక్కడో ఏదో బాగోలేదనిపించింది. ఆమె మొత్తం జీవితాన్ని అల్గోరిథంలు మరియు కార్పొరేషన్లు నియంత్రిస్తున్నాయనే ఆలోచన ఆమెను వింతగా శూన్యంగా అనిపించేలా చేసింది. ఆమె ఆ భావనను పక్కన పెట్టి తన ముందున్న రోజుపై దృష్టి పెట్టింది. జే లైఫ్ డాష్బోర్డ్ ఆమె కమాండ్ సెంటర్. ఇది ఆమె రోజువారీ షెడ్యూల్ను ప్రదర్శించింది. ఆమె చందాదారులను ట్రాక్ చేసింది మరియు ఆమె ఆరోగ్యాన్ని రియల్ టైంలో పర్యవేక్షించింది. కొన్ని ట్యాప్లతో ఆమె తన నిర్దిష్ట అభిరుచులకు అనుగుణంగా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయవచ్చు, సినిమాను ఎంచుకోవచ్చు లేదా వర్క్షాప్ క్లాస్ను షెడ్యూల్ చేయవచ్చు. ఆమె ఉదయం దినచర్య సామర్థ్యం యొక్క సింఫనీ. ఒక డ్రోన్ ఆమె వ్యక్తిగతీకరించిన బ్రేక్ఫాస్ట్ స్మూతీని అందజేసింది. ఆమె సిప్ చేస్తుండగా డాష్బోర్డ్ ఆమె ముందుగా ఆమోదించబడిన రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా మూలాల నుండి క్యూరేట్ చేయబడిన వార్తను ప్రదర్శించింది. పని కూడా అంతే సమగ్రంగా ఉంది. జే ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్. ఆమె డాష్బోర్డ్ ఆమెను క్లయింట్లతో కనెక్ట్ చేసింది మరియు ఆమె ప్రాజెక్టును నిర్వహించింది. ప్రతిదీ క్రమబద్ధీకరించబడింది, ఆటోమేటెడ్ చేయబడింది మరియు పూర్తిగా అంచనా వేయబడింది. అదే సమస్య రోజులు వారాలుగా కరిగిపోతుండగా ఏదో తప్పిపోయిందనే భావనను జే దూరం చేయలేకపోయింది. ఆమె బాగా నూనె పోసిన యంత్రంలో ఒక కోక్లాగా భావించింది. ఆమె జీవితాన్ని ఆమెకు అర్థం కాని అల్గోరిథంలు నిర్దేశిస్తాయి. జేకు తెలిసిన ప్రపంచం మంగళవారం నాడు కుప్పకూలింది. ఆమె తన డాష్బోర్డ్ హేవర్లో ఉన్నప్పుడు ఒక పని ప్రాజెక్ట్ మధ్యలో ఉంది. స్క్రీన్ బెరిసింది, చిహ్నాలు అదృశ్యమయ్యాయి మరియు ఒక హషుమప్ సందేశం వెలిగింది. లైఫ్ లీక్ ఆఫ్లాన్. మొదట జే దీని లీచ్ అనుకుంది, కానీ నిమిషాలు గంటలుగా మారడంతో వాస్తవికత అర్థమైంది. మొత్తం చందా ఆధారిత హారిక వ్యవస్థకు శక్తించే కేంద్ర ఆపరేటింగ్ సిస్టమ్ లైఫ్ లింక్ పనిచేయడం లేదు. భయాందోళనలు చెలరేగాయి. ఒకప్పుడు ఆటోమేటెడ్ సామర్థ్యం యొక్క నమూనాలుగా ఉన్న నగరాలు గందరగోళంలో పడిపోయాయి. డెలివరీ డ్రోన్లు లక్ష్యం లేకుండా సందడి చేశాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వీధులలో నిలిచిపోయాయి. తక్షణ సంతృప్తికి అలవాటు పడిన నిరాశ్రయులుగా మరియు గందరగోళానికి గురయ్యారు. జే జాగ్రత్తగా ఎంచుకున్న జీవితం ఆమె కళ్ళ ముందే విచిత్రంగా. ఆమె వారపు భోజన ప్రణాళిక కోసం ముందుగా భాగించబడిన పదార్థాలతో నిల్వ చేయబడిన ఆమె రిఫ్రిజిరేటర్ పనికి రాకుండా పోయింది. ఆమె వినోద్ చందాదారులు అదృశ్యమయ్యారు. ఆమె స్క్రీన్పై స్టాటిక్ను మాత్రమే వదిలివేశారు. జే తన జీవితంలో మొదటిసారి నిజంగా నిస్సహాయంగా భావించింది. పూర్తిగా సాంకేతికత మరియు కేంద్రీకృత నియంత్రణపై ఆధారపడిన వ్యవస్థ యొక్క పెరుసుదనాన్ని ఆమె గ్రహించింది మరియు ఇది ప్రారంభం మాత్రమే అని ఆమెకు మునిగిపోతున్న అనుభూతి కలిగింది. రోజులు వారాలుగా మారాయి. లైఫ్ లింక్ అవుటేజ్ కొనసాగింది. ప్రపంచాన్ని మరింత గందరగోళంలోకి నెట్టివేసింది. ఆహార కొరత సర్వసాధారణంగా ఉంది. ప్రజలు ప్రాథమిక అవసరాల కోసం పోరాడారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఎక్కువగా ఆధారపడిన సమాజం యొక్క ఫాబ్రిక్ విస్తీర్ణం కావడం ప్రారంభమైంది. జే అనేక ఇతర వ్యక్తుల వలె జీవించడానికి కష్టపడింది. ఆమె తన మిగిలిన ఆహార సామాగ్రిని కేటాయించింది మరియు అవసరమైనప్పుడు మాత్రమే జాగ్రత్తగా బయటకు వెళ్ళింది. ఒకప్పుడు స్వయం ప్రతిపత్తి గల వాహనాలతో నిండిపోయిన వీధులు ఇప్పుడు సైకిళ్ళు మరియు తాత్కాలిక బండ్లతో నిండిపోయాయి. ఒకరోజు వదిలివేయబడిన నగర కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతుండగా జే అద్భుతమైన దానిపైకి దూసుకెళ్లింది. ఎత్తైన ఆకాశహర్మ్యాల మధ్య దాగి ఉన్న ఒక చిన్న ఉద్యానవనంలో ప్రజలు భయం లేదా నిరాశతో కాదు, కమ్యూనిటీ మరియు వనరుల భావనతో సమావేశమయ్యారు. వారు తాత్కాలిక మార్కెట్ను ఏర్పాటు చేశారు. ప్రజలు వస్తువులు మరియు సేవలను బేరం చేసుకుంటున్నారు.
రూఫ్ టాప్ తోట నుండి తాజా ఉత్పత్తులను చేతితో తయారు చేసిన బట్ట కోసం వర్తకం చేశారు. ఒక మహిన్ ప్రామిక మెకానిక్స్లో పావాలకు బదులుగా హెయిరీ కట్లను అందించింది. ఆ దృశ్యం జేలో చాలా లోతుగా తాకింది. ఆమె తన జీవితాన్ని సామ్రాజ్యానికి ఆప్టిమైజ్ చేయడంలో గడిపింది. కానీ ఎక్కడ గందరగోళం ఆమె మానవ రూహ్ యొక్క స్థితిస్థాపకత, సంస్థం యొక్క శక్తి మరియు స్వయం సమానోక్తి యొక్క ప్రాముఖ్యతను చూసింది. విభాగం కాదు మేకర్స్ కమ్యూనిటీ ఆసక్తిగా మరియు ఆప్యాయత కోసం తీవ్రంగా కోరుకుంటూ జే జాగ్రత్తగా సంతాన్ని సంప్రదించింది. వారు తమను తాము మేకర్స్ కానీ పీలుచుకుంటారని ఆమె త్వరలోనే తెలుసుకుంది. స్వయం సమృద్ధి మరియు స్పరత్వాన్ని చాలా కాలంగా సమర్పించే కళాకారులు, హస్తకళాకారులు మరియు టింకర్ల యొక్క వైవిధ్యభరితమైన సమూహం వారు మేకర్స్ జేకు ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారు తమ జ్ఞానం మరియు వనరులను ఉచితంగా పంచుకున్నారు. హైడ్రోపోనిక్స్ ఉపయోగించి ఆమె అపార్ట్మెంట్లో ఆహారాన్ని ఎలా పెంచుకోవాలో వారు ఆమెకు నేర్పించారు. విరిగిన ఉపకరణాలను ఎలా రిపేర్ చేయాలో మరియు విస్మరించబడిన పదార్థాలను ఎలా తిరిగి ఉపయోగించాలో వారు ఆమెకు చూపించారు. డిజిటల్ ప్రపంచం యొక్క తక్షణ సంతృప్తికి అలవాటు పడిన జే ఈ కొత్త జీవిత లయం వైపు ఆకర్షితురాలైంది. తన చేతులతో ఏదైనా సృష్టించడంలో సంతృప్తిని, ఇతరులతో పంచుకోవడంలో ఆనందాన్ని మరియు అవసరమైన సమయాల్లో సంతం యొక్క ప్రాముఖ్యతను ఆమె నేర్చుకుంది. ఆమె తోట పనిపై మక్కువ పెంచుకుంది. ఆమె రూఫ్ టాప్ కాంక్రీట్ అడవి మధ్య ఆకుపచ్చ అగ్యారణ్యంగా మారింది. ఆమె ప్రామిక వడ్రంగి పనిని నేర్చుకుంది. విస్మరించబడిన పియాలెచ్లను తన అపార్ట్మెంట్ కోసం ఫర్నిచర్గా మార్చింది. విభాగం 6 కొత్త మార్గాలను నేర్చుకోవడం. మేకర్స్తో జీవితం దాని సవాళ్లు లేకుండా లేదు. జే సాంకేతికత సంవత్సరాల ఆధారపడటం మానేసి జీవితానికి మరింత ఆచరణాత్మక విధానాన్ని అలవర్చుకోవలసి వచ్చింది. ఆమె తన లైఫ్ డాష్బోర్డ్ యొక్క సౌలభ్యాన్ని, సమాచారం మరియు వినోదమైన తక్షణ ప్రాప్యతను కోల్పోయింది. కానీ ఈ ఆరాటాలు కొత్తగా కనుగొన్న ఉద్దేశ్యం మరియు చెందిన భావన ద్వారా కప్పివేయబడ్డాయి. ఆమె సంతానానికి తోడ్పడటంలో, ఇతరులకు సహాయం చేయడానికి తన నైపుణ్యాలను ఉపయోగించడంలో ఆమె నెరవేర్పును కనుగొంది. ఆమె మేకర్స్కు గ్రాఫిక్ డిజైన్ నేర్పించింది. వారి మార్కెట్ కోసం సిగ్నేజ్ మరియు ప్రచార సామగ్రిని రూపొందించడంలో వారికి సహాయపడింది. తక్షణ సంతృప్తి కంటే వనరుల మరియు చాతుర్యాన్ని ఎలా వీలువైందో ఆమె నేర్చుకుంది. రోజువారీ సమస్యలకు పరిష్కారాలను సృష్టించడానికి తమ నైపుణ్యాలను ఉపయోగించి మేకర్స్ అనుకూలీకరించడానికి మరియు వినూత్నంగా చేయగల సామర్థ్యాన్ని ఆమె ఆశ్చర్యపోయింది. సాంకేతికతపై గుడ్డి విశ్వాసంలో కాదు, మానవ సంబంధం, సృజనాత్మకత మరియు స్వయం సమృద్ధిని ఆలింగనం చేసుకుంటూ దాని శక్తిని ఉపయోగించుకోవడంలో నిజమైన పురోగతి ఉంది జే గ్రహించింది. విభాగం 7 సమతుల్యతను కనుగొనడం. వారాలు నెలలుగా మారడంతో లైఫ్ లింక్ వ్యవస్థ తిరిగి జీవితంలోకి వచ్చింది. క్రమంగా ప్రపంచం తన హైపర్ కనెక్ట్ చేయబడిన స్థితికి తిరిగి రావడం ప్రారంభించింది. డెలివరీ డ్రోన్లు మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తమ మార్గాలను పునఃప్రారంభించాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇప్పటికీ పెరుసుగా ఉన్నప్పటికీ నెమ్మదిగా తిరిగి నిర్మించబడుతున్నాయి. చాలా మంది తాము సుముఖ్యవంతమైన దినచర్యలకు తిరిగి రావడానికి ఉపశమనం పొంది సాధారణ స్కవితికి తిరిగి రావడాన్ని ఆసక్తిగా స్వీకరించారు. కానీ జే తను తాను సంకోచిస్తున్నట్లు కనుగొంది. ఆమె వేరే విధమైన జీవితాన్ని రుచి చూసింది. అది మరింత గ్రమన్, కనెక్ట్ చేయబడిన మరియు నెరవేర్చబడింది. సాంకేతిక మరియు స్వయం సమృద్ధి మధ్య భవిష్యత్తు తప్పనిసరిగా ఒకటి లేదా మరొక ఎంపిక కాదని ఆమె గ్రహించింది. సమతుల్య విధానం సాధ్యమైంది. అది మానవ సంబంధం, సృజనాత్మకతను కాపాడుతూ సాంకేతిక యొక్క శక్తిని యోక్షించింది. విభాగం 8 భవిష్యత్తు. జే గ్రాఫిక్ డిజైనర్గా తన పనికి తిరిగి వచ్చింది. కానీ ఆమె దక్కపహ మారిపోయింది. సాంకేతికతకు మరింత సమతుల్య విధానాన్ని సమర్హించడానికి ఆమె తన వేదికను ఉపయోగించింది. స్వయం సమృద్ధి మరియు డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించే విద్యా సామగ్రిని ఆమె రూపొందించింది. ఆమె హైబ్రిడ్ జీవితాన్ని గడపడం కొనసాగించింది. డిజిటల్ ప్రపంచం యొక్క సౌలభ్యాన్ని ఆలింగనం చేసుకుంటూనే మేకర్స్ సంపంతో లోతుగా అనుసంధానించబడి ఉంది. ఆమె రూఫ్ టాప్ గార్డెన్ వికసించింది. ఆమె నేర్చుకున్న పాయాలకు నిదర్శనం. లైఫ్లకు అబుటేజ్ ఒక మెల్కొలుపు సాంకేతికపై ఎక్కువగా ఆధారపడిన సమాజం యొక్క పెరుసుదనాన్ని గుర్తు చేస్తుంది. కానీ ఇది ఒక ఉద్యమానికి కూడా దారితీసింది.
డిజిటల్ మరియు మానవుడిని ఆలింగనం చేసుకోవడంలో సామర్థ్యం మరియు అనుసంధానానికి ఆవిష్కారం మరియు స్థిరత్వానికి మధ్య సమతుల్యతను కనుగొనడంలో నిజమైన పురోగతి ఉందని గ్రహించడం. జయనగర్ స్కిట్లాండ్ వైపు చూస్తుండగా మెరిసే ఆకాశహర్మ్యాలు మరియు రూప్ టాప్ గార్డెన్ల మిశ్రమం ఆమెకు ఆశావాదం అనిపించింది. భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది, కానీ ముందున్న సవాళ్లను నావిగేట్ చేయడానికి మరియు మెరుగైన మరింత సమతుల్య ప్రపంచాన్ని నిర్మించడానికి మానవాళికి స్థితిస్థాపకత, సృజనాత్మకత మరియు చాతుర్యం ఉన్నాయని ఆమెకు తెలుసు.